ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. లక్కమ్మ గుడ్ మార్నింగ్ చెప్పు. ఇటు గుడ్ మార్నింగ్ చెప్పు. లక్కి టీ తాగేసింది ఇప్పుడే. కొంచెం డల్లుగా హైపర్గా ఉంది లైట్గా కొంచెం. ఇవ్వాలైతే నిజానికి కొన్నిసార్లు ఇంట్లో ఎవరు అంటే మగవాళ్ళు లేనప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయేమో లేడీస్కి టెస్ట్ పెట్టడానికి. సో మార్నింగ్ లేసి ధీరజ్కి స్కూల్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా హడావిడిగా వంట చేస్తూ ఉంటే గ్యాస్ టైంకి హ్యాండ్ ఇచ్చిందనమాట. ఇంకా స్పేర్లు ఉన్న గ్యాస్ ఏమో ఇంటి దగ్గర కొత్త ఇంట్లో ఉంది, ఇంకా ఎక్స్ట్రా లేదు. ఇంకా ఇట్లా ఈ మధ్య 2-3 సార్లు జరిగింది అనుకోండి, బట్ ఇట్లా జరగడం ఫస్ట్ టైము. పొయ్యి మీద కర్రీ సగమే అయింది. వాళ్ళకి టీ కూడా పెట్టలేదు అసలు. టీ ఇదిగో ఇప్పుడు ధీరజ్ కూడా తాగాడు. ఇప్పుడు టీ పెట్టుకున్నాం, లక్కీకి తాగిచ్చిన, ఇంకా నేను తాగాలి. అయితే కర్రీ చూడండి, బెండకాయ కర్రీ కూడా సగమే ఉడికింది. ఇంకెట్లన్నా కానీ అని చెప్పేసి గ్యాస్ అయినా అప్పుడే వచ్చిండు ధీరజ్. స్కూల్ బస్ అప్పుడే వచ్చింది. అప్పో మార్నింగ్ అయితే హడావిడి. ఈరోజు మామూలుగా లేదు అసలు. కొన్నిసార్లు ఇలా టెస్ట్ పెట్టడానికి మా ఆయన ఏమో హైదరాబాద్ పోయిండు అన్నమాట. ఇంకేం చేస్తాము, మోస్ట్లీ అయినా ఇంట్లో లేనప్పుడే గ్యాస్ అయిపోతుంది. ఇంతకుముందు కూడా సేమ్ సిచ్యువేషన్. ఇంకా అప్పటికప్పుడే మా ఆయన ఫోన్ చేసినాడ కానీ ఇంకా ఇంటి ముందర నుంచి గ్యాస్ బండది. ధీరజ్ పరిగెత్తురా గ్యాస్ రా అంటే ధీరజ్ పరిగెత్తి పిలుచుకొని వచ్చింది అనమాట. పెట్టేసి పేరు పాపం. ఇంకా అందుకని ధీరజ్కి ఇలా స్కూల్ కూడా బస్ కూడా హడావిడి అప్పుడే వచ్చేసింది అన్నీ. ఇంకా మార్నింగ్ టైంలో ఎట్లుంటుంది, ధీరజ్కి ఎగ్జాక్ట్లీ 8:20కే స్కూల్ బస్సు ఇంటి ముంగట ఉంటుంది. ఇంకా అలా జరిగింది. సో రైస్ అయితే కొంచెం రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటే సరిపోతాయి, కానీ కర్రీ అయితే లాస్ట్ ఇంకొక 2-3 మినిట్స్ అయితే కర్రీ అయిపోతుండే అన్నట్టు టైంకి ఇంకా అయిపోయింది. ఏం లేదు, కొత్తిమీర వేసుకుని ఎట్లానే ఏమైతే పచ్చి తినే కంటే దారుణం అయితే కాదు కదా అని చెప్పేసి వాడికి బాక్స్ ఇంకా హడావిడి. గ్యాస్ ఆయనకి డబ్బులు ఇవ్వాలి, బుక్ ఇవ్వాలి, ఇదంతా గందరగోళం అయింది. ఒక ½ అన్ అవర్లో అంతా గందరగోళం జరిగిపోయింది. బట్ ఏం చేస్తాం, కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. బట్ మనం లేడీస్ ఏదైనా తట్టుకోగలుగుతాం. ఇదైతే నేను పక్క చెప్తాను అన్నమాట. ఎందుకంటే మగవాళ్ళకంటే లేడీస్ 110 టైమ్స్ బెటర్ ఫ్యామిలీని లీడ్ చేయడంలో. నా ఉద్దేశం అయితే అది. మీ ఉద్దేశం కూడా అదేనా తెలుసుకుంటా నేను, కామెంట్ చేయండి మరి. సో ఇది మా మార్నింగ్ హడావిడి. ఇప్పుడు నేను టీ తాగాలి ఇక.